నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ పాలసీల ద్వారా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాజు విమర్శించారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కార్మిక చైతన్య బస్సు యాత్ర శనివారం గూడూరు పట్టణ మరియు రూరల్ పరిధిలో నిర్వహించారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక చైతన్య బస్సు యాత్ర గూడూరుకు చేరుకున్న సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు మరియు అనుబంధ సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగంలోని కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఆనాటి నుంచి నేటి వరకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయాల కారణంగా కార్మిక లోకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింధుజ, చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా ఇబ్బంది పడతా ఉంది. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి కార్మిక వర్గం అంతా కూడా ఇబ్బందులు పడతా ఉంది. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదటి సంతకం కార్మికుల అభ్యున్నత కోసం, పేద ప్రజల అభ్యున్నత కోసం సంతకం చేస్తాడు. కానీ సైకో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇసుక విధానాన్ని, అప్పటిదాకా చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక విధానాన్ని ఆపేసి తన ఎమ్మెల్యేలకి, తన బంధుగణానికి డబ్బు సమకూర్చుకోవడం కోసం, ఆదాయం సమకూర్చడం కోసం, ఇసుకని అమ్ముకోవడం కోసం ఇసుక విధానాన్ని ఆపేయడం వల్ల పని లేక ఈ రాష్ట్రంలో 64 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా కొన్ని వేల మందికి సంక్షేమ పథకాలు అందించేవాళ్ళం. పశుకానికి ఇచ్చేవాడు, అంగవైకల్యం వస్తే డబ్బులు ఇచ్చేవాడు, ఏదన్నా దెబ్బ తగిలి ఇంట్లో హాస్పిటల్లో ఉంటే 3 నెలల పాటు డబ్బులు ఇచ్చేవాళ్ళం. ప్రతి ఒక్కదానికి కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళం. కార్మికుడు ప్రవాసం చనిపోతే 5 లక్షల రూపాయలు చంద్రబాబు బీమా కూడా ఇచ్చేవాళ్ళం ఆ రోజు. అదేవిధంగా కార్మికులు రోడ్డు మీదకి వచ్చి భోజనం చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ పెడుతుంది. ఇక్కడే గూడూరులో చూడండి, కళ్ళలో కనబడుతున్నాడు మనకు అన్నా క్యాంటీన్. పాటుపడిపోయింది. ఇక్కడ మన ఎదురుగానే ఉంది. ఇక్కడ టాక్సీ స్టాండ్ ఉంది, ఆటో స్టాండ్ ఉంది. ఈ కార్మికులందరి కోసం ఆ రోజు సునీల్ కుమార్ గారు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి అన్నా క్యాంటీన్ కూడా మూసాడు. సహజంగా ఎవరైనా సరే పేరు మార్చుకుంటాడు.
అన్న అంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగులో కానీ నందమూరి తారక గుర్తొస్తాడు. ఆయన పేరు ఉందని చెప్పి కక్ష కట్టి దాన్ని పూర్తిగా ఆపేయడం దుర్మార్గం. ఒకవేళ ఆయన పేరు నచ్చలేదు, పేరు మార్చుకో, నీ పేరు పెట్టుకోవచ్చుకో, అది మీ అయ్యి పేరు పెట్టుకోవచ్చుగా. కానీ పేదవాడు నేను అన్నాన్ని వాటికి అందకుండా చేసి ఎందుకు అన్నకేండం అభిషేకం చేసే సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్మికుడు ఎంజాయ్ చేశాడు. ఆటో డ్రైవర్ని తీసుకోండి, ఆ రోజు ఏలూరు సభలో అనుకుంటా కాగి చొక్కా వేసుకుని ఆటో డ్రైవర్ మాదిరి అయ్యగారు బిల్డప్ ఇచ్చాడు. డ్రైవర్లు అందరికీ ఈ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, మ్యాక్సీ డ్రైవర్లు, కార్ డ్రైవర్లు అందరికీ నేను 10,000 రూపాయలు ఇచ్చేస్తానని చెప్పి వాహనవంతుల భాగంగా అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. వైసీపీ పాలనలో చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలు దారుణంగా మారాయని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి శ్రావణి ఆరోపించారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్మిక చైతన్య బస్సు యాత్ర గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామానికి శనివారం చేరుకుంది. కార్మిక చైతన్య బస్సు యాత్ర చెన్నూరు గ్రామానికి చేరుకున్న సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు మరియు అనుబంధ సంఘాల నాయకులు, టీఎన్టీయూసీ నాయకులకు ఘన స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న రామాలయంలో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి శ్రావణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలనలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందని, ఈ క్రమంలో చెన్నూరు ప్రాంతంలోని చేనేతలకు ₹1,00,00,000 పైగా ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాజు మాట్లాడుతూ చేతి వృత్తులపై ఆధారపడి ఉన్న వారికి మరియు కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీఎన్టీయూసీ పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటూ ఉద్దేశాన్ని ముందుగా తెలియపరచవలసిందిగా టీఎన్టీయూసీ మన నియోజకవర్గ అధ్యక్షులు చంద్రబాబు సభలో విచ్చేసిన పెద్దలు అందరికీ మరియు సభకు విచ్చేసిన ప్రజలందరికీ చూడండి ఒక్క నిమిషం. మన నేతలకి మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో మన చెన్నూరుకి బ్లాక్ లెవెల్ క్లస్టర్ కింద దాదాపు ₹1,78,00,000 రూపాయలు మనకు గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాని కింద డిజైనింగ్ ట్రైనింగ్స్ కావచ్చు, అదేవిధంగా వీవింగ్ ట్రైనింగ్స్ కావచ్చు, ఇక్కడ నిర్వహించి వాళ్ళకి దాంట్లో నైపుణ్యం పొందేలాగా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపుగా ముందుగా ఏం చెప్పుకోవాలంటే మన నేతలకి 50 సంవత్సరాలు దాటి 51 సంవత్సరం రాగానే పెన్షన్ ని మొదటగా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే నేతలకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. మన 2014 నుంచి 19 దాకా కూడా మన ప్రభుత్వంలో దాదాపు చెన్నూరులో 200 పైగా నేతల పెన్షన్ రావడం జరిగింది. ఇప్పుడు ఎన్ని వచ్చాయనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమొచ్చాయనేది మనకే తెలుసు అందరికీ కూడా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేతల నేస్తం ద్వారా ఇప్పుడు వస్తున్నటువంటి 24,000 రూపాయలు కూడా గతంలో వర్షాలు పడ్డప్పుడు మగ్గ గుంటల్లోకి నీళ్ళు వచ్చి ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే 11,500గా ఆ రోజు మనకు ఆర్థిక సహాయం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాన్ని పెంచుతూ 24,000 ప్రతి సంవత్సరం వచ్చేలాగా జీవోని పాస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి 2019 ఎలక్షన్స్ రావడం, అదేవిధంగా ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం ద్వారా ఈ రోజు ఆ పథకాన్ని కొనసాగిస్తూ ఈ రోజు నేతలకి ఏదో ఆదుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప ఆ జీవోని
నిదర్శనం ఇది. అదేవిధంగా గతంలో హెల్త్ కార్డు ఇప్పుడు కూడా పెద్ద అడిగారు, హెల్త్ కార్డు ఇప్పుడు పనిచేయలేదమ్మా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు హెల్త్ కార్డులు ఇచ్చేవాళ్ళు. ఆ హెల్త్ కార్డు ద్వారా మేము హాస్పిటల్ ఉచితంగా చూపించుకునే వాళ్ళని. కానీ ఈరోజు ఆ హెల్త్ కార్డుని మంజూరు ఆపేశారు 2019 నుంచి కూడా. కాబట్టి మళ్ళీ మనం తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకు మళ్ళీ కూడా మనకు హెల్త్ కార్డులు ఇష్యూ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకు చేనేత కార్మికులకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ కావాలని కూడా గతంలో అడగడం, అదేవిధంగా మన బాబు గారు కూడా దాని గురించి పరిశీలించి దాన్ని కూడా ఆమోదించే క్రమంలోనే మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం. చెల్లూరు గ్రామంలో జరుగుతున్నటువంటి ఉన్నారు సార్ చేనేత కార్మికుల ఐక్యత. కాగితం ఇచ్చారు. దీంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతలకి ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అందట్లేదని చెప్పి దీంట్లో స్పష్టంతో మేము చూస్తూ ఉంటాం. తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు 1,70,000 లక్షల రూపాయలు ఒక చెన్నూరు గ్రామానికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో చేనేత వర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు ఒకసారి ఆమోదమని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా చేనేతకి మొట్టమొదటిసారిగా అది పెన్షన్ తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. చేనేత కార్మికులు చేనేత కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెన్షన్ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ చెన్నూరు గ్రామంలో నా పెద్దలు చెప్పారు 400 కుటుంబాలు ఉన్నాయి. 400 కుటుంబాల్లో 200 కుటుంబాలకి పెన్షన్ ఘనత తెలుగుదేశం పార్టీ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దివ్యాంగుల సంక్షేమానికి అండగా నిలుస్తున్న రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ దివ్యాంగుల భరోసా కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని గూడూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ దివ్యాంగుల భరోసా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ నిర్వహించిన దివ్యాంగుల భరోసా కార్యక్రమంలో ఎంపిక చేసిన దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం శుభ పరిణామమని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రోటేరియన్ గోపాల్ రెడ్డి, క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శివయ్య సరే భద్రయ్య మదన్ కుమార్ రామచంద్రయ్య భానుశ్రీ నారాయణరావు సోలా శివయ్య. రోటరీ క్లబ్ తరఫున దివ్యాంగుల భరోసా కార్యక్రమానికి చేసిన పెద్దలు గౌరవనీయులు ఎల్ఎస్డి గోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా క్లబ్ అధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు పిఎం రావు గారికి, మిగతా రోటరీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. దాదాపు ఈ యొక్క కార్యక్రమం 2 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగులకి మా క్లబ్ తరఫున ప్రతి నెల ఏదో వృథా భక్తిగా మాకు తోచినటువంటి సహాయం ప్రతి నెల వాళ్ళకి పలసరుకులు ఇవ్వడం ఒక
ఒక సంతోషకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమం అట్లాగే పూర్తిగా రెగ్యులర్గా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ దీన్ని ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి మా క్లబ్ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నా అదృష్టంగా భావిస్తూ అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి గారికి మరియు పెద్దలు శ్రీ ఎల్లశ్రీ గోపాల్ రెడ్డి గారికి మరియు ఈరోజు రోటరీ వెస్ట్ క్లబ్కి వికలాంగుల కార్యక్రమం ప్రోగ్రాం అనే ఫలసరుల కార్యక్రమానికి దాతగా వ్యవహరించినటువంటి శ్రీ రొమిడి సీనన్న గారికి మరియు అన్న పట్టణ అధ్యక్షులుగా ఉండడమే కాకుండా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ రోటరీ క్లబ్ కూడా తన వంతు సహకారాలు అందిస్తున్నారు వారికి. మరియు ఈరోజు మన వెస్ట్ సభ్యులైనటువంటి మన రొటేరియన్స్ అందరికీ మరియు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆధ్వర్యంలో ప్రతి నెల 27వ తేదీ దివ్యాంగుల భరోసా అనే పలసరుకుల కార్యక్రమం గత 2 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఏ ఆటంకం లేకుండా క్రమం తప్పకుండా ఇస్తున్న దాతలందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా మన రొటేరియన్ బొమ్మిడి శ్రీనివాసులు గారు అడగంగానే సహాయం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన రోటరీ క్లబ్ సేవలను గుర్తించి 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు ప్రశంసా పత్రాన్ని ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత డిఎస్పీ గారి చేతుల మీదుగా రోటరీ వెస్ట్ క్లబ్ తీసుకున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆ ప్రశంసా పత్రం వచ్చిన దానికి సహకరించిన మా రొటేరియన్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేద విద్యార్థులకు తమకు చేతనైనంతలో చేయూతనందిస్తున్నామని ముసునూరి లక్ష్మీకుమారి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మరియు విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ శంకరయ్య తెలిపారు. గూడూరు పట్టణంలోని మాయాబజార్ మరియు వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు ముసునూరి లక్ష్మీకుమారి స్వతంత్ర సంస్థ నిర్వాహకులు విద్యా సామగ్రి అందజేశారు. ముసునూరి లక్ష్మీకుమారి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మరియు విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ శంకరయ్య మాట్లాడుతూ ఉన్నత స్థితికి చేరుకునేందుకు విద్యకు మించిన ఆయుధం మరేది లోకంలో లేదని తెలిపారు. విద్యార్థులు లక్ష్యంతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర సంస్థ నిర్వాహకులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే 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 సార్. ఓకే ఓకే సార్. ఎట్లా పెట్టుకోండి, చూపించండి. అలాగే పీపుల్ని ఆదుకోవడం, ఆర్ఫన్స్ని ఆదుకోవడం. ఇది ఇక్కడ నేను మీకు ప్యాడ్లలో ఉన్నాయి, పాకెట్ డైరీలో ఉన్నాయి. విద్య భద్రతనిస్తుంది. విద్యను మించిన శక్తివంతమైన ఆయుధం మరొకటి లేదు. దాన్ని సమర్థవంతంగా వినియోగించగలిగితే దేశ భవిష్యత్తును నిర్దేశించవచ్చు అనేది మీకు ప్యాడ్లలో కనబడుతుంది, పాకెట్ డైరీలలో కనబడుతుంది. సో అది అయిపోయింది. ఇప్పుడు పాకెట్ డైరీ గురించి నేను చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 2 హెడ్ మాస్టర్లు వచ్చున్నారు. మీ హెడ్ మాస్టర్ తెలుసు, పోయినసారి నేను చెప్పుకున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరి కోసం ఏం చెప్తున్నానంటే, ఆత్రేయ గుడి లేని ఊరు, గది లేని ఇల్లు, ఎదలేని మనిషి ఎవరికి కావాలన్నా అన్నాడు. నేను దాన్ని ఏం తీసుకున్నానంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎస్ఏ రైటింగ్లు
ఎలక్యూషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ వచ్చేవాడిని. అప్పుడు కొన్ని కొటేషన్లు నేర్చుకోవడంలో ఇది ఒకటి. దీన్ని నేను గుడి లేకపోయినా బడి లేకపోతే అభివృద్ధి జరగదు. గుడి ఉన్నా కూడా బడి లేకపోతే అభివృద్ధి జరగదు. బడియే ఉండాలా, గుడి లేకపోయినా అభివృద్ధి జరుగుతుంది అనే పాయింట్ పెట్టుకొని బడి లేని ఊరు, గది లేని ఇల్లు, ఎదలేని మనిషి ఎవరికి కావాలమ్మా అంటే మంచి హృదయం కలిగిన వ్యక్తుల వల్ల దేశానికి సంఘానికి ఉపయోగపడుతుంది. మీకందరికీ కూడా నేను ఆ పాకెట్ డైరీలు ఎందుకు ఇస్తున్నానంటే మీలో మంచిని పెంపొందింప చేయడం కోసం చిన్నప్పటి నుంచే పసికందులు మంచి ఏదో చెడు ఏదో తెలియని పసికందులకు మనం మంచి నేర్పిస్తే మంచిగానే వస్తారు, చెడు నేర్పిస్తే చెడుగానే వస్తారు. ఆ ఉద్దేశంతో నేను ఆ పాకెట్ డైరీలో మీరు ఎవరికైనా మంచి పని చేసినా, ఇప్పుడు దారిలో పోతూ ఉంటారు, ఒక రాయి ఉంటుంది, రాయిలో నడిచేటప్పుడు కళ్ళు లేని వాళ్ళు కొట్టుకొని బొట్టనలు దెబ్బతింటుంది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధి ప్రాంతంలో ఉన్న ఓ ఇంటిలో గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 5 మందికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని త్యాగరాజ వీధి ప్రాంతంలో రామ్దేవ్ పాల్ కుటుంబం ఉంటుంది. వీరంతా పానీపూరి తయారు చేసుకుని ప్రధాన కూడళ్ల ప్రాంతాల్లో బండ్లపై వ్యాపారాలు చేసుకుంటారు. ఈ క్రమంలో భాగంగా ఇంట్లో పానీపూరి తయారు చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన పరిసర ప్రాంతాల వారు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో 5 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ రామ్దేవ్ పాల్, సహారా పాల్, అస్మితా పాల్, మహేష్ పాల్, మనీష్ పాల్లను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కాళ్ళు చేతులు కాలడంతో వారికి వైద్యులు చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.